అండి. నేను మీ హనుమాన్ శేఖర్ని. ప్రజెంట్ మనం కుర్నవెల్లి విలేజ్లో ఉన్నాం. రైతు పేరు చెప్పండి రెడ్డి గారు. పుల్లారెడ్డి గారు అండి. పుల్లారెడ్డి గారు, ఎన్ని ఎకరాలు వేశారు మీరు? భవస్విని 4 ఎకరాలు వేసామండి. మొత్తం తోట ఎన్ని ఎకరాలు వేశారు? మొత్తం 5 ఎకరాలు వేసారు. 5 ఎకరాలు. మీకు ఎట్లా అనిపించిందండి? ఒకసారి ఆ సాల్ తోట చూపించు బాబు. తోట బాగుందండి. మీ సైజు క్వాలిటీ కానీ అది కానీ అన్నీ బాగున్నాయండి. సైజు బాగుంది కదా బాగా, అస్సలు మామూలుగా లేదు. ఈ సైజు పట్టుకోండి ఒకసారి. సైజు చూడండి, కాయ సైజు కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అట్నే మీరు కృష్ణారెడ్డి గారు కదా? అవును సార్. మీరు ఈయన చూసి మీరు వచ్చారు కదా? అవును సార్. మీరు కూడా వేశారుగా? ఫస్ట్ ఇయర్ సార్. ఎట్లుందండి? పర్వాలేదు సార్. రిజల్ట్ మనకు చూసిన రైతులు ఏమంటున్నారు? బాగానే ఉందంటున్నారు సార్. బాగుందంటున్నారు. నెక్స్ట్ ఇయర్ వేస్తారా అండి? వేస్తాం సార్. అది ఇత్తనం పేరు చెప్పండి ఒకసారి. భవిష్యత్ సార్, మా సీడ్స్. అదే ఇత్తనం పేరు చెప్పట్లేదు. ఎక్కడ తీసుకొచ్చారు మీరు? హనుమాన్ సీడ్స్ సార్, ఖమ్మం. ఓకే, మన షాప్లో కాదు సార్. మీకు సీట్ దొరకలేదు కదా అప్పుడు? దొరకలేదు సార్ అప్పటికప్పుడు. పోయిన సంవత్సరం షార్టేజ్ ఉండలేండి, ఈ సంవత్సరం కూడా కొద్దిగా అటు ఇటుగానే షార్టేజ్గానే ఉంటుంది. అయినా కానీ మీరు బాగా పండించారండి. చేను మాత్రం అసలు నేను ఒక్క నిమిషం వస్తున్నాను. ఎక్సలెంట్ ఉంది. కాయ సైజ్ క్వాలిటీ కానీ బాగుంది. మీకు గుబ్బలు ఏమన్నా కనిపించినాయా అండి దీంట్లో? తక్కువ సార్. గుబ్బలు నేను చూస్తుంటే ఒక్క చెట్టుకు కూడా లేదు. ఒకసారి చూపించండి. గుబ్బ అనేది కనపల్లా. కాయ ఈ చివరి వరకు కూడా అది ఫస్ట్ లాట్ పడింది, ఇది రెండో లాట్ పడింది. బాగుంది. కాయ ఎగురు కూడా చాలా బాగుంది. మీ తోట కూడా చూసామండి, తడి పెట్టారు కదా? తడి పెట్టినా సార్. చాలా బాగుంది, చాలా బాగుంది సార్. అదే తోట స్ట్రక్చర్ కానీ అది కానీ బాగుందండి. సరే, నెక్స్ట్ ఇయర్ కూడా వేస్తారండి మరి మీరు? సరే అండి, మంచిగా సపోర్ట్ చేసినందుకు, మంచిగా విత్తనాలు పండించినందుకు చాలా థ్యాంక్స్ మీకు కూడా. ఇలా చూడండి, ఈ మొక్క చూడండి. నాకు తెలిసి పుల్లారెడ్డి గారు మీరు ఈసారి రికార్డు 40 క్వింటాలనే తీయాలి ఎకరానికి. అదేముందిలేండి, 40 క్వింటాలు ఖచ్చితంగా వస్తుందిలేండి, ఇబ్బంది లేదు ఈసారి. అది పెద్ద కంట్రోల్ అవుతుంది, ఏం కాదు. సైజు బాగుందండి కాయలో, బాగుంది సార్. సైజ్ అనేది చాలా క్వాలిటీ, సైజు ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. మేము పెట్టిన పెట్టుబడికి అయితే మేము 10-12 కట్టలు అంటే నమ్ముతారా మీరు? అసలు 12 కట్టలు అంటే నమ్ముతారా మీరు? నమ్మరు మరి. ఎవరికి నాది 7 కట్టలు అంటే నమ్మలే ఎవరు. ఓన్లీ పురుగు మందుల మీద పెంచుతామండి తోటని. ఓన్లీ అడుగు మందులు చాలా తక్కువ వేశారు. అడుగు మందులు చాలా తక్కువ. అడుగు మందులు చాలా తక్కువ. అంటే ఈ ఇత్తనానికి అడుగు మందులు ఎట్లా అనిపించింది? ఈ విత్తనానికి అడుగు మందులు చాలా తక్కువ పడతాయి, చాలా తక్కువ. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో తెల్ల మసూరు పెరిగినట్టు పెరిగిద్దండి ఇది. ఇంకా మేము గ్రోతింగ్ మందులు కొట్టలా నేను అసలు. అవునా, నల్లి మందులు కూడా ఒక ఎక్స్బోనస్ ఒక్క 2 సార్లు కొట్టా. ఇంకా మామూలుగా గ్రోమోరోలు ఎండిఆర్ మరి డిసైడ్ ఈ తప్ప అసలు మేము 3-19 ప్యాకెటే కొట్టలేదండి. అయినా కానీ ఇంత హైట్ వచ్చింది, హైట్ వచ్చింది. అసలు కాపు చూడండి ఎంత చిక్కదనం ఉంది. చిక్కదనం, సైజ్ క్వాలిటీ బాగుంది. క్వాలిటీ బాగుంది. నీకు చివరి కోత కూడా నీకు డీసీలు పడుతుంది. అసలు చివరి కోత అనేది లేదండి అసలు. అంత ఫస్ట్ మొదటి ప్లాట్ ఉందో ఏడంతే ఉంది. పెట్టుకోవచ్చు, రైతులు పెట్టుకోవచ్చు అంటారా? అసలు పెట్టుకోవచ్చు కాదు, నా కాడికి వచ్చి నా చేను చూపించి అందరికి రైతులు చెప్పండి. ఈ కాయలు చూసి వాళ్ళే పెడతారు. మీరు పద్దాకలు కూడా రిక్వెస్ట్ చేయ అవసరం లేదు. విత్తనం మగోడైతే మగోడి కోసం ఎవడైనా అతను చేతగానోడి కోసం ఎందుకు పోతారు? నేనే ఉన్న మాట చెప్తాను కదా. విత్తనం అయితే మంచిదండి, నాకు నచ్చింది. ఇది ఇతని పేరు మరొకసారి చెప్పండి మీరు. మా సీడ్ కంపెనీ వాళ్ళది భవస్విని, ఖమ్మం హనుమాన్ సీడ్స్ లో శేఖర్ గారి దగ్గర తీసుకొచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.